నేను విష్ణు నాగిరెడ్డి. హీరో శివాజీ గారి గురించి చాలా మంది ఫేస్బుక్లో చాలా పోస్టులు పెడతా ఉన్నారు. సో వాళ్ళందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి వ్యక్తులు మున్ముందు మనకి చాలా మంది వస్తారు. సో దయచేసి లైట్ తీసుకోండి. ఎందుకంటే కళ్యాణ్ గారిని విమర్శించడమే వాళ్ళ లక్ష్యం, లేదా వాళ్ళకి సంబంధించిన పార్టీలు ముందుకెళ్ళాలి, పార్టీలు మళ్ళీ అధికారంలోకి రావాలన్నది మాత్రమే వాళ్ళ లక్ష్యంగా పనిచేస్తారే కానీ వాళ్ళకి నిజంగా స్పెషల్ స్టేటస్ కావాలి, నిజంగా ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశం ఏమి ఉండదండి. ఒకటి, ఇప్పుడు హీరో శివాజీ గారు వచ్చారు, ఇంకా చాలా మంది ముందు వస్తారు. వీళ్ళంతా ఏంటంటే చాలా మంది వీళ్ళలో సినిమాలు ఉండవు, సినిమాలు అయిపోయినాయి, సినిమాలు ఇచ్చేవాళ్ళు ఉండరు, సినిమాలు తీసేవాళ్ళు ఉండరు, డైరెక్టర్లు ముందుకు రారు, పేరుండదు, మొత్తం పోయినాయి, సెలబ్రిటీ హోదా పోయిద్ది, డబ్బులు ఉండవు, రోడ్డును పడ్డాం. ఈ రోజున మనకి డబ్బులు లేక మన ఇల్లులు గడవో, సరే మనకి డబ్బులు కావాలి, పబ్బం గడుపుకోవాలి, ఎలా అంటే ఎవరో ఒకళ్ళ అండ చూసుకోవాలి. ఎందుకంటే ఎంతో కొంత సెలబ్రిటీ స్టేటస్ ఉంటుంది వీళ్ళకి, ఎమ్మెల్యే అయిపోవచ్చు, ఎంపీ అయిపోవచ్చు, లేదా మళ్ళీ సినిమాల్లో అవకాశాలు రావచ్చు. సో ఇలాంటి భావజాలాలతో చాలా మంది ముందుకు వస్తారు, కానీ స్పెషల్ స్టేటస్ రావాలి, ప్రజలకు మంచి జరగాలి అన్నటువంటి భావజాలాల్లో చాలా తక్కువ మంది వస్తారండి. సో దయచేసి ఈ ఒకళ్ళని అనుకోవడం అనవసరమను. రేపు భరద్వాజ లాంటి పెద్దలు చాలా మంది ముందుకు వస్తారు. మీరు కావాలంటే చూడండి, ఈ రోజున అనొచ్చే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని పొగుడుతారు ఫస్ట్, కానీ చివరికి వచ్చేసరికి తిడతారు. సో దయచేసి బీ అవేర్ ఆఫ్, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి పెయిడ్ డాగ్స్ తో చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనందరికీ. సో చాలా చాలా జాగ్రత్తగా ఉండండి దయచేసి. మన దగ్గర డబ్బులు లేవు, ఓటుకి నోటు ఇచ్చే సీన్ లేదు, ఏమీ లేవు, ఒక ఉందల్లా ప్రజాబలం ఉంది. సో మన దగ్గర ఓట్లు ఉన్నాయి, ఓట్లతో కొడదాం. గుర్తుపెట్టుకోండి, కళ్యాణ్ గారు ఎప్పుడైతే తెలుగుదేశాన్ని విమర్శించారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా తెలుగుదేశం పార్టీ కళ్యాణ్ గారి మీద చేస్తున్నటువంటి వ్యక్తిగతమైన విమర్శలను మీరు అందరూ గ్రహించే ఉంటారు. గుర్తుపెట్టుకోండి, అణిగిపోయిన పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాము. గుర్తుపెట్టుకోండి మళ్ళీ ఈ రోజున ఒక్క మాట పవన్ కళ్యాణ్ గారు అంటే వ్యక్తిగతమైన దాడులకి, వ్యక్తిగతమైన విమర్శలకి ఆయన ఇల్లు కట్టుకోలేరా అండి? 40-50 కోట్ల రెమ్యునరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు ఉన్నటువంటి స్టార్ హీరో ఈ రోజున ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఉండవా? అంత దారుణమైన పదజాలాలతో వాడుతున్నారు. ఎవరో చెప్తే నటిస్తారా కళ్యాణ్ గారు? ఎవరో చెప్తే యాక్ట్ చేస్తారా? సినిమాల్లోనే యాక్ట్ చేయడు, డైరెక్టర్ చెప్పినట్టు, నిర్మాతలు చెప్పినట్టు ఆయన స్క్రిప్ట్ ఆయనే రాస్తారు, ఆయన డాన్స్ ఆయన కంపోజ్ చేసుకుంటారు. అలాంటిది భాజపా చెప్తే నటిస్తారా? లేదా తెలుగుదేశం పార్టీ చెప్తే నటిస్తారా? ఆయన వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఏ పెయిడ్ డాగ్స్ కి లేదు. మనందరం ఆయన వైపు ఉంటాం, అవసరమైతే ఎంత దాకైనా. గుర్తుపెట్టుకోండి, ఎంతవరకైనా వెళ్ళటానికి రెడీగా ఉండండి, ఎంతవరకైనా వెళ్ళటానికి రెడీగా ఉండాలి. మనందరం ఉంటాం, పోతే ఒక మంచి సమాజాన్ని కళ్యాణ్ గారు నియమిస్తారు. సో దయచేసి ఆయన వెనక మనం అందరం ఉంటాం. ఇలాంటి పెయిడ్ డాగ్స్ ని పట్టించుకోకండి. వస్తారు, చాలా మంది వస్తారు, రానివ్వండి, తరిమేద్దాం, పట్టించుకోవద్దు. ఆయనకి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానళ్ళు ఎన్నో ఉన్నాయి, అవన్నీ మీద పడతారు. మనకుంది సోషల్ మీడియా, చాలా బాగా వర్క్ చేస్తున్నారు ఒక్కొక్కళ్ళు. అందరికి హ్యాట్స్ ఆఫ్, సూపర్గా పనిచేస్తున్నారు. అందరూ కూడా ఇలాగే పనిచేద్దాం. నేను ఒక 10-15 రోజుల నుంచి నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రాలేకపోయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు కూడా కళ్యాణ్ గారి కోసం మంచి చేయటానికి ప్రజల్లో ఎంతో కొంత. సో దయచేసి మనందరం కలిసికట్టుగా, ఐక్యంగా, ఎవరి మీద ఎవరు విమర్శలు గుప్పించుకోకుండా మనందరం కలిసికట్టి ముందుకెళ్ళాలని, వెళ్తామని మనందరూ ఆ భరోసా, ఒకళ్ళు కలిసి ముందుకెళ్దాం తిట్టుకోకుండా. అదొక్కటి ఉంటే చాలండి మనలో ప్రజాబలం. కావాల్సినంత మనకు ఉంది. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారి గురించి చాలా మంది పోస్టులు పెడుతున్నారు. దయచేసి అలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావటం మంచిదే, కానీ ఆయన వచ్చేదాకా వెయిట్ చేయండి. ఏ పార్టీలోకి వెళ్తున్నారు ఏంటి అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే మనం అత్యుత్సాహాన్ని ప్రదర్శించొద్దని నా విజ్ఞప్తి. ఎందుకంటే పొరపాటున అటు ఇటు అయిందనుకోండి, మళ్ళీ మనం కడుక్కోవాలి. సో అలాంటి ఇబ్బందులు వద్దు మనకి. సో వస్తే మంచిదే, మనం హార్ట్లీ వెల్కమ్ చెప్దాం ఆయనకి. సో తీసుకొద్దాం. సో మనందరం కలిసికట్టుగా ముందుకెళ్ళి ఇలాంటి పెయిడ్ డాగ్స్ని తరిమి కొడదాం. పట్టించుకోకండి. ఛానల్లో ఎన్ని చేసినా కళ్యాణ్ గారిని మనం చూసి ఇది ఒక్కొక్కడికి ఇది తడిసిపోతుంది. సో మీకు అందరికీ అది తెలిసి ఉండాలి, ఆయన తీసుకున్న స్టెప్స్ ఎలా ఉంటాయి. మున్ముందు చూడండి సార్, చూడండి ఏ రేంజ్లో వెళ్తారో కళ్యాణ్ గారు. ఒక్కొక్కరికి నిజాయితీగా ఫైట్ చేస్తే ఎలా ఉంటుంది, రోడ్డు మీదకి వస్తే ఒక ప్రజా బలం కలిగిన నాయకుడు
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.